గతంలో వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కదా. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు అక్కడ పనిచేశారు, ఇక్కడ పనిచేశారు. ఎలా ఉంది వాతావరణం 2 చోట్ల? సఫకేషన్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఇక్కడ నేను గమనించింది ఒకటే, జగన్ గారి దగ్గర ఎంత మంచి పని చేసినా శభాష్ అండు, ఎంత తప్పు చేసినా ఎందుకు చేసావు అని అడగడు. ప్రత్యర్థి మీడియానో బూతులు తిట్టి మిసాలు తిప్పి తొడలు కొడితే శభాష్ అంటాడు. కానీ చంద్రబాబు గారి దగ్గర చిన్న మంచి పని చేసిన అభినందనలు ప్రోత్సాహం ఉంటాయి, పొరపాటు చేసినా కూడా హెచ్చరికలు జారీ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా గీత దాటకూడదు, గీత దాటితే వేటు తప్పదు. గీత దాటితే రాత మారుతుంది, వేటు తప్పదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం నడుచుకోవాలి. ఒకటి నాగరాజు గారు, నేను ఏ పార్టీ ఎమ్మెల్యేని? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. మా అధినేత ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. అధినేత ఆదేశాలని నెల్లూరు రూరల్లో తూచా తప్పకుండా పాటిస్తాం. ఇది తేడా వారికి వీరికి. ఇప్పుడు రప్ప 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 అంటే చంపేస్తాం అంటే తప్పే ఉన్నారా అంటాడు జగన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు గారు జగన్ రెడ్డి గారు అయితే ఆ మాట అంటారు, ఆ మాట అన్నారు. చంద్రబాబు గారు అయితే ఏమంటారు, ఇది తప్పు అంటారు, కరెక్ట్ కాదు అంటారు, ఆపండి అంటారు. అక్కడే మీటింగ్ లో వార్నింగ్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, వారి అనుభవం ఎంత, ఈ దేశంలోని ప్రత్యర్థులు సైతం ఆయన్ని గౌరవిస్తారు వయసు పరంగా, సీనియారిటీ పరంగా, సీనియర్ నాయకుడు దేశంలో అని చెప్పని. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని బాయిలో దూకంటాడు జగన్ రెడ్డి గారు. ఏం భాష నాగరాజు గారు? చెప్పండి స్వామి, మీరేనా మీడియా ద్వారా భాష మార్చుకోమని చెప్పండి. వాళ్ళకు ఒక మీడియా ఉంది, అదే భాష మార్చుకోమని చెప్పండి. మీకు మీడియా ఉంది, భాష మార్చుకోమని చెప్పండి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు, జగన్ గారి ఓటమికి ఇది కూడా కారణం. మీరు గతంలో ఉన్నప్పుడు చెప్పలేదా ఇవన్నీ భాష మార్చుకోమని? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారికి, అది జగన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారు. మీకు చెప్పినట్టు ఘాటుగా చెప్పలేదు, కానీ కాస్త గౌరవప్రదంగా చెప్పా. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతున్నాయన్న ఉండే సమాచారం మీకు చెప్తున్నాను. ఏ రోజు సానుకూలంగా తీసుకోవాలి. ఇంకో మాట చెప్తానండి మీకు, పేరు అడగొద్దు. ఒక అనంతపురం జిల్లా ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, జగన్ రెడ్డి గారిని గెలిచాడు. నాకంటే ముందు ఇంటర్వ్యూ అయింది, తర్వాత నాది. జగన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఏమన్నా ఏం సంగతి అన్నాడు, అంతా బాగుందని అన్నాడు, సంతోషంగా మాట్లాడాడు. ఎమ్మెల్యే గమ్ముండకుండా ఇసుకలో చాలా చెడ్డ పేరు వస్తుంది సార్ అన్నాడు. ఇసుకలో చెడ్డ పేరు వస్తుందా? నువ్వు ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుతున్నావు, అర్జెంటుగా ఆ పేపర్లు చదవటం మానేసి సాక్షి చదువు, నీకు వాస్తవాలు తెలుస్తాయి. బయటకు వచ్చాడు అతను, చెమట్ల అర్థం ఉంది. ఏంటన్నా అని అడిగా. అనవసరంగా అన్నా, బాగున్నాడనా, బాగా మాట్లాడాడనా, నోరు మూసుకొని రావచ్చు కదా నేను అనవసరంగా చెప్పాను. కాబట్టి నన్ను కూడా చెప్పినప్పుడు ఆయనకి ఇష్టం లేకుంటే గట్టిగానే రిప్లై ఇస్తాడు. చెప్పాను కదా, అమరావతి విషయంలో, వెంకయ్యనాయుడు గారి విషయంలో చెప్పాను కదా. ఇప్పుడు ఒకటి నేను కూడా సమర్థం, ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు అంటే మీరు వీళ్ళతో జర్నీ కాకపోతే వెంకయ్యనాయుడు గారు మీ గురువు, ఆయన అది తప్పు కాదు. దాంట్లో నేను అభినందిస్తాను మిమ్మల్ని, ఎందుకంటే మీ రాజకీయాలు వేరైనా కూడా నాకు గురువు ఆయన పెద్ద తండ్రి సమానుడని మీరు వెళ్ళి ఆయన గౌరవించడం, పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగతంగా గౌరవించడం అనేది మీ అసలు అది మంచి అభిప్రాయం కూడా, అది అసలుకి మంచి గుణం కూడా అది. అలాంటిది ఆయన తప్పు పట్టడం నేను కూడా ఒప్పుకోను. ఒక రిపోర్టర్గా నేను అదే చెప్తున్నా, నేను కూడా ఒప్పుకోను. అది ఆ తప్పు పట్టడం కూడా నేను కొంతవరకు అనుకున్నాను, ఇది తప్పు కదా. వెంకయ్యనాయుడిని గౌరవిస్తారని, వ్యక్తిగా గౌరవిస్తారు, పార్టీలకు బీజేపీ నాయకుడు గాను ఇంకోటిగా కాదు, వ్యక్తిగా వెంకయ్యనాయుడిని గౌరవిస్తారు. ఇప్పటికీ ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అది పార్టీలు నాయకులు దాన్ని మరోలా అనువదించుకోవడం అనేది పొరపాటు నేను కూడా అంటున్నాను. మంచి మాట చెప్పారు. మరొక విషయం అండి, వైసీపీలో చాలా కాలం పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువ నాయకుడు, లోకేష్ గారు యువ నాయకుడు. వాళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ ఒక 10 ఏళ్ళు ఉండవచ్చును కాక, ఇద్దరు యువ నాయకులే. ఓకేనా? సరే, దీని మీద ఎవరైనా నాతో విభేదించవచ్చు, జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి ఒకటేనా అని. ఇటు టీడీపీ వారు కావచ్చు, అటు వైసీపీ వారు కావచ్చు, ఎవరి విభేదాలు వాళ్ళకుంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. మీరు అతి దగ్గరగా చూశారు కదా, లోకేష్ గారిని చూస్తున్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఇద్దరిలో పోలికలు ఏం చూశారన్న గారు, మీరు ఏం గమనించారు అసలుకి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినడు, ఎవరితో మాట్లాడు, ఎమ్మెల్యేలని కట్టు బానిసల్లాగా చూస్తాడు, ఎవరిని గౌరవించడు. లోకేష్ గారు అందరినీ గౌరవిస్తాడు, అందరితో సరదాగా ఉంటాడు, అన్ని విషయాలు తెలుసుకుంటాడు. నేరుగా ఫోన్లు చేస్తే వారే ఫోన్లు ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటారు, ఒక భరోసా ఇస్తూ ఉంటారు. నాగరాజు గారు
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేను చెప్తే అతిశక్తి అనుకుంటారు, లేదు మంత్రి పదవి కోసం కాకా అని కూడా అంటారు. 4 టీవీ స్టూడియోల్లో 4 ప్రెస్ మీట్లలో పొగిడితే మంత్రి పదవులు ఇచ్చేంత అమాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు కాదు. కానీ వాస్తవం మాట్లాడుతున్నా, నిజాయితీ చెప్తూ ఉన్నా. నాకు తెలిసి నారా లోకేష్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కలగలిపితే ఒక నారా లోకేష్ గారు. ఎన్టీఆర్ గారిలో ఉండే పట్టుదల, ఈ సమాజంలో ఉండే పేదలకి మేలు చేయాలనే తపన, ఒక మాట చెప్తే ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండే విధానం లోకేష్ గారిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి సమర్థ పరిపాలన, ముందు చూపు, సంక్షోభాల్లో పార్టీని ఏ విధంగా నడిపించాలా ఆలోచన ధోరణి లోకేష్ గారిలో ఉంది. లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు నేను చాలామందికి చెప్తే, అప్పుడే లోకేష్ గారితో మాట్లాడి ఉన్నాం. చెప్తే ఒకసారి మాట్లాడిన తర్వాత లోకేష్ గారిలో చాలా సమర్థ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. లోకేష్ గారు పాదయాత్ర అద్భుతంగా చేస్తారు. పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి లోకేష్ గారు ఒక మంచి పరిణితి చెందిన రాజకీయ నేతగా రూపొందుతాడు అని చెప్తే చాలామంది నవ్వారు. కానీ ఇదే నవ్విన వ్యక్తులు ఒక నెల రోజుల తర్వాత ఏం మాట్లాడారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, తోటాలు, లాఠీలు అన్నింటిని ఎదుర్కొని, రౌడీల్ని ఎదుర్కొని, రౌడీజాన్ని ఎదుర్కొని, ప్రజలతో మమేకమైన తీరు, కార్యకర్తలకు ఇచ్చిన భరోసా. ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ఇంత భారీ మెజార్టీ సాధించిందంటే దానికి కారణాలు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు సమర్థ పరిపాలన అందిస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్ గారి ముఖ్యమంత్రిగా రాష్ట్రం దివాలా తీసింది. దీంట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే, మరి 10-15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించినటువంటి ప్రజలు, పవన్ కళ్యాణ్ గారి కలయిక, అదేవిధంగా కూటమి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, అన్నిటికీ మించి యువనాయకుడు నారా లోకేష్ గారు సాగించిన పాదయాత్ర. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి, చంద్రబాబు నాయుడు గారి సమర్థ పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి కలయిక. ఆ రోజు చంద్రబాబు గారిని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ జైలు ముందే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతిజ్ఞ, వ్యతిరేక ఓటు చెల్లనివ్వరని చెప్పని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, లోకేష్ గారి పాదయాత్ర అన్నీ కలగలిపి అంత భారీ మెజార్టీ తెచ్చాయి. భవిష్యత్తులో ఇంకా ఇంకా ఒక మంచి నేతగా, జనం మెచ్చే నేతగా నారా లోకేష్ గారు ప్రజాస్వామికవాది, జగన్ గారు ప్రజాస్వామ్యవాది కాదు. మరి ఈ మాటలనే మాట్లాడాలంటే కాస్త బాధగా ఉంటుంది. వినేవాళ్ళు కూడా వైసీపీలో ఉన్నాళ్లే, అప్పుడు కనపడలేదా, ఇప్పుడు కనపడిందా, ఖచ్చితంగా కామెంట్స్ వస్తాయి. కామెంట్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నా మనసులో ఉండే భావాలు చెప్తున్నా, ఎవరి అభిప్రాయాలు